డైట్ చేయాలంటే ఫస్ట్ కంట్రోల్ ఉండాల్సింది ఫుడ్ దగ్గర కాదు, గ్రోసరీ షాపింగ్ దగ్గర. ఎందుకంటే ఇక్కడే మనకి హై షుగరీ ఫ్యాట్స్, మైదా, స్టార్చ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ దొరికేది. నువ్వు చేద్దాం అనుకున్న డైట్ కి దీనికి మించిన పెద్ద ఎనిమీస్ ఉండవు. అండ్ ఈ జంక్ అంతా నీకు మాల్లో ఎంటర్ అవ్వగానే కనబడతాయి. అండ్ ఎప్పుడు ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఒక్కసారి చెక్ చేయాలి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం వీడి ప్రోడక్ట్ లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంటాడు. అది చూసిన తర్వాత డిసైడ్ అవ్వు నువ్వు ఇది కొనాలా వద్దా, నీ డైట్ కి సెట్ అవుతుందా లేదా అని. సెట్ అవ్వదని నీకు అనిపిస్తే ఈ కేటగిరీని స్కిప్ చేసి నువ్వు ముందుకెళ్తే హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ నీకు కనిపిస్తాయి. ఇవి కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళడమే నీ డైట్ లో ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఇట్స్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. సో చూస్ వైజ్లీ. న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే వీటిలో కూడా ఫ్లేవర్స్ కోసం ఆర్టిఫిషియల్ షుగర్స్ లాంటివి కలుపుతున్నారు. సో చెక్ బిఫోర్ యూ బయింగ్ ఇట్. మైక్రో న్యూట్రిషన్, జింక్, మెగ్నీషియం, ఐరన్, సోడియం ఇలాంటి ఫుడ్స్ మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రాకుండా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ నేను పర్సనల్ గా డ్రై ఫ్రూట్స్ కన్నా ఎక్కువగా ఇలాంటి సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఎక్కువగా తీసుకుంటాను. అండ్ లెంటిల్స్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్, బఠానీ, రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటాం కదా, ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్. అండ్ గుడ్ ఫ్యాట్ సోర్స్ కోసం పీనట్ బటర్, స్వీట్నెస్ కోసం హనీ. కానీ క్రేవింగ్స్ అనేవి కామన్ కాబట్టి చాక్లెట్స్ కన్నా ఇలాంటి ప్రోటీన్ బార్స్ అయితే బెస్ట్. ఇవైనా కూడా ఎప్పుడైనా అయితే ఓకే, గానీ రెగ్యులర్ గా అంత మంచిది కాదు, ఎందుకంటే అడిషనల్ క్యాలరీస్ అయితే ఇవి. సో ఏది యూజ్ అవుతుందో అదే కొనండి, బాడీని ఫిట్ గా పెట్టుకోండి. అండ్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కోసం ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేయండి.